వాత్సల్యం గల నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి 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 చెల్లిస్తుంటున్నాం. ఉదయ కాలాన నా తండ్రి మే 25వ తేదీన నా తండ్రి మేము వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ మేమందరము కలిసి నా తండ్రి నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, మహింపరచుటకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి, ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంచిన చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నానయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, ఆది సంభూతుడా నా తండ్రి నిన్న నేను ఏకరీతిగా ఉండి పరిపాలిస్తూ ఉంటున్నా నా తండ్రి. నా తండ్రి నీకు వందనాలు తండ్రి, దేవానికి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా నా తండ్రి. మరి ఇంతవరకు నీ పాటలతోనూ ఘనపరిచి ఉంటున్నాం, మహింపరిచి ఉంటున్నాం. నీకు స్తోత్రాలు నా తండ్రి. మరి మా విశ్వాసాన్ని వెల్లడిపరిచి ఉంటున్నాం. అది వేషధారణ కాకుండా నా తండ్రి హృదయపూర్వకంగా మీ ఎదుట మేము ఇదే కాలంలో ఒప్పుకొని ఉంటున్నాం నా తండ్రి. నీవు సత్యమైన దేవుడవు, నిజమైన తండ్రివి, ప్రభుడవు. మా కొరకున్న తండ్రి శ్రమపడి రక్తం కార్చి యాగంగా అర్పింపబడి నాయన మా పాపములను క్షమించినావు, నాకు విడుదలను ఇచ్చినావు నాయన. నా తండ్రి నిత్య జీవంలో చేరగలుగుటకు మాకు త్రోవ చూపించి మమ్మల్ని నడిపిస్తున్న విధానంను బట్టి నీకు వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. నా తండ్రి మరి ఈ ఉదయకాలాన వాక్యం చెప్పబోచున్న ఝాన్సీ గారిని బట్టి నీకు వందనాలైనా స్తోత్రాలు. ఇది నమ్ముకో బిడ్డను ఎన్నుకున్న విధానంలో బట్టి నీకు వందనాలైనా. బిడ్డను కడకండి, శుద్ధీకరించండి, అభిషేకించండి. నీ వాక్యము చేత ఆమె నోటిని, హృదయాన్ని నింపుమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మాలో ఒక్కొక్కరికి అవసరమైన మాటలు నైనా నా తండ్రి గద్దింపు మాటలు నా తండ్రి, నా ప్రభా మీరే మాట్లాడి మామూలు సరిచేయమని వేడుకుంటున్నాం. ప్రొద్దున్నే నా తండ్రి నా దేవా మరి మా ప్రవర్తనను బట్టి, మా నడవడికను బట్టి మేము తప్పిపోయిన స్థితిలో ఉన్న దేని విషయమైనను నా తండ్రి మేము నీ ఎదుట ఒప్పుకొని నీతో సమాధాన పరచబడే వారంగా ఉండునట్లు నీ కృపా సహాయం దయచేయండి నాయన. యేసయ్యానికి స్తోత్రం. నా తండ్రి సమయం ఇంకా లేదు నాయన, అక్కడ సమయము అతి సమీపముగా ఉన్నదని హెచ్చరిస్తూ ఉంటున్నావు. ప్రతిరోజు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నావు. అందును బట్టే వందనాలు. ఇటు సహవాసం మాకు ఉంచి నా తండ్రి మాతో అనేక విధములుగా మాట్లాడుచున్న విధానంను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి నాయన. అదే విధంగా ఈ రోజు నా తండ్రి మేము విని గైకొనుటకు సహాయం దయచేయండి నా తండ్రి. విని ఆ వాక్యానుసారంగా జీవించుటకు మాకు నేర్పించండి. మా అంతకు మేము చేయజాలని వారము నా తండ్రి. అయితే నీ కృప చొప్పున, నీ దయ చొప్పున, నీ ప్రేమ చొప్పున నా తండ్రి నీ పరిశుద్ధాత్మను మాలో మా చుట్టూ ఆవరింపజేసి నా తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మా హృదయాలను స్థిరపరిచి నీలో నిజముగానైనా మేము స్థిరముగా నిలిచి జాగ్రత్తగాను, శక్తివంతముగాను, బలపరచబడి నీ కృప యందు నిలిచి ఉండునట్లు నీ కృప దయచేయండి. నీ సహాయం దయచేయమని బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. ఎటువంటి ఆటంకములు జరగకుండాట్లు కృప దయచేయండి. ముఖ్యంగా మేము వాక్యాన్ని అపార్థము చేసుకొనకుండానైనా చక్కగా అర్థం చేసుకునే నీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించగలందులకై వేడుకుంటూ చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబస్తులను బట్టి, పిల్లలను బట్టి, పెద్దలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మరి ఒకసారి ఇటువంటి అవకాశాన్ని మాకు కలుగజేయుచున్నందుకు వేలాది కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ ప్రార్థన ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున పేరిట వేడుకుంటున్నానయ్యా. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. ప్రైజ్ లార్డ్ జాన్సన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. సహోదరి ఝాన్సీ గారు మరియు వారి ప్రియమైన భర్త బ్రదర్ జి కోటేశ్వరరావు గారు హైదరాబాద్కు చెందిన వారండి.
బ్రదర్ కోటేశ్వరరావు గారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నారు. కేథలిక్ నేపథ్యం నుండి వచ్చినటువంటి ఝాన్సీ గారు 8వ తరగతిలో ఉన్నప్పుడు యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించారు. అప్పటి నుండి వారు ప్రభువునకు బలమైన సాక్షిగా జీవిస్తా ఉన్నారు. యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ప్రభువుని మరింత ప్రభావితంగా సేవించటకు గాను ఝాన్సీ సిస్టర్ గారు థియాలజీని అభ్యసించారు. ఝాన్సీ సిస్టర్ గారు మరియు కోటేశ్వరరావు గారులకు 2 అందమైన పిల్లలు, శ్రీనిధి మరియు శ్రీకాంత్. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్లాడండి అందరికీ, రాబర్ట్ జోన్సయ్య గారికి, ఇంకా జాయిన్ అయిన పాస్టర్ గారులు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన వాక్యంలోకి వెళ్దామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు దయచేసి ఎవరైనా తీస్తే చదవండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారండి. ప్రైజ్ లార్డ్. చదవండి. 24 నుంచి 28 వరకు చదవమంటారా? చదువు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలములేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలములేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజులేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బలిని చేతితో నీవు పట్టుకొనవగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. అలాగే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యం కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 13 నుండి 16 వరకు. సోమరి, దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును, ఉతకని తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును. తనకు చాలా సిస్టర్, థ్యాంక్ యూ అండి. దీప్తి, అరుణ గారికి ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఈరోజు మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఏ వాక్యం గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి దేవుడు నా మనసులో పెట్టిన వాక్యాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానండి. మరి మొదటగా మనం సోమరితనం గురించి తెలుసుకుందాము. చీమలు, ఆ 4 చిన్న జీవుల గురించి కూడా తెలుసుకుందాము. అవి మనకి ఎలా జ్ఞానాన్ని బోధిస్తున్నాయో తెలుసుకుందాము. మనకు తెలుసు కదండి, ప్రతి మనిషి యొక్క నైజం ఏంటంటే కష్టపడుకోకుండా మరి అన్ని సులువుగా రావాలనుకుంటాడు, కష్టపడటానికి ఇష్టపడడు, మరి అన్ని వచ్చేయాలనుకుంటాడు. బైబిల్లో మరి పాత నిబంధన, క్రొత్త నిబంధనలో కూడా మరి చాలా సందర్భాలలో సోమరితనం గురించి ఎక్కువగా చెప్పబడింది. బద్ధకము, పని చేయకపోవటము, నిర్లక్ష్యంగా ఉండటము, ఇవన్నీ సోమరితనానికి గుర్తండి. ఇవి మరి వీటిని గురించి సొలొమోను ఇంకా కాస్త ఎక్కువగా రాశాడు. ఇప్పుడు మనం చూసుకున్నవన్నీ సొలొమోను. సామెతల్లో సోమరితనం గురించి చాలా ఉంటాయండి. ఇవి రాసిన వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకుందాము. సొలొమోను దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించాడండి. మరి 13 సంవత్సరాలు తన రాజనగరిని కట్టుకున్నాడు. 7 సంవత్సరాలు యెరూషలేము దేవాలయాన్ని కట్టాడు. తర్వాత మరి ఆయన పరిపాలన చేస్తూనే ఎన్నో వేల సామెతలు రాశాడు, కీర్తనలు రాశాడు. ఎన్నో జీవుల గురించి, పాకే పురుగుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వృక్షాల వరకు అన్ని రీసెర్చ్ చేస్తా దేవుని జ్ఞానాన్ని లోకానికి అందించాడండి. ఎవరు? సొలొమోను. అంతటి గొప్ప వ్యక్తి, జ్ఞానం కల వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మీరు జ్ఞానంతో ఉండండి, సోమరులుగా ఉండొద్దు అని చెప్తున్నాడు. ఈ సొలొమోను ఎప్పుడు యాక్టివ్గా
ఉండేవాడండి. ఎప్పుడు బద్ధకంగా, నీరసంగా, నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు. మనకి చిన్న పని, మనం ఒక చిన్న పనిలో ఉంటే మనకు అదే చాలా గొప్ప అనుకొని మనం పని మీదనే కొద్దిగా ధ్యాస పెడుతూ దేవుని పనుల్ని వెనకబెట్టే స్థితిలో మనం ఉంటున్నాము. కానీ ఈయనైతే అటు సామ్రాజ్యాన్ని, ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలిస్తూనే అనేక పనుల్లో తలమునకలైపోయాడు సొలొమోను. ఎప్పుడు రెస్ట్ లేకుండా పనిచేస్తా ఉన్నాడు. మరి సొలొమోను కాలంలో చాలా మంది సోమరులు ఉన్నారంట. ఆయనేమో చాలా యాక్టివ్గా ఉన్నాడు రాజు అయ్యి, కానీ వాళ్ళ రాజ్యంలో చాలా మంది మరి సోమరులుగా ఉన్నాడు. ఈ కాలంలో కూడా కదండి, టెక్నాలజీ అడ్వాన్స్ అయిన ఈ కాలంలో కూడా ఎంతో మంది సోమరులుగా మనకి ఈ లోకంలో కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం 26వ అధ్యాయం చదువుకున్నాము. దేవుడు ప్రయాసపడే వారిని ప్రేమిస్తాడండి. వాళ్ళ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ప్రయాసపడే వారినే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. కష్టపడే వ్యక్తులు అంటే దేవునికి చాలా ఇష్టం. మరి కొంతమంది చూడండి, ప్రేయర్కి రమ్మంటే ఏం చేస్తారు? సాకులు చెప్తారు. మాకు ఆరోగ్యం బాగాలేదు, ఆ నొప్పి ఈ నొప్పి అని ఎక్కడ లేని అన్ని చెప్తా ఉంటారు ప్రేయర్కి రమ్మంటే. అదే వేరే ఫంక్షన్స్ కానీ ఎక్కడికన్నా రమ్మంటే చక్కగా నీట్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మీయ సోమర్తనం అనేది ఉన్నది. దేవుడా ఏముందులేని నిర్లక్ష్య స్వభావం. కానీ మనం సాకులు చెప్పే వారంగా ఉండకూడదు. సోమరు ఏం చేస్తున్నాడంట? 26వ అధ్యాయం 13వ వచనంలో, దారిలో సింహం ఉన్నది, వీధిలో నేను చంపబడతాను అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు సాకులు, సోమరి చెప్పే మొదటి లక్షణం ఏంటంటే సాకులు చెప్తా ఉంటాడు. నాకు హెల్త్ బాగాలేదు, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, లేకపోయినా సరే కల్పించుకొని చెప్తా ఉంటాడు. సోమరికి ఉన్న లక్షణం. మనం సోమరిలాగా ఉండకూడదు. సోమరు ఏమంటున్నాడు? నేను వీధిలో చంపబడతాను, అక్కడ సింహం ఉంది అంటున్నాడు. మామూలుగా 104వ కీర్తనలో ఒక మాట ఉంటుందండి. 104వ కీర్తన 21వ వచనం నుండి 23వ వచనం వరకు. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడి ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటిని. ఇక్కడ సింహాలు ఏం చేస్తున్నాయి అంట? నైట్ అంతా వేటాడుతున్నాయి ఫుడ్ కోసం. పగలెళ్ళి గుహల్లో పడుకుంటున్నాయి. మనుషులు ఏం చేస్తున్నాం? పగలంతా పనిచేసి నైట్ రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే ఈ సోమరు ఏం చేస్తున్నాడు? అక్కడ దారిలో సింహం ఉంది, నేను చంపబడతానని సాకు చెప్తున్నాడు. యాక్చువల్ గా సింహాలు ఏం చేస్తున్నాయి? ఆ నైట్ అంతా వేటాడి పగలు నిద్రపోతున్నాయి. అవేమి రోడ్ల మీద దారిలో లేవు. కానీ సోమరి చెప్పే సాకు అనమాట అది. మరి సోమరితనానికి వయసుతో సంబంధం లేదు కదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు చాలా మంది సోమరులుగానే మన ఇళ్లలోనే, ఎక్కడో కాదు, మన ఇళ్లలోనే కనిపిస్తారు. చిన్నపిల్లని కొద్దిగా గ్లాసుడు వాటర్ తీసుకురమ్మంటే నేను తేలేనండి, మీరే తెచ్చుకోండి అంటది. అంటే బద్ధకం. చిన్నప్పటి నుంచి ఆ బద్ధకం అలా అలా పెరిగిపోతూ ఉంటుంది. మన పిల్లల్ని మనం బద్ధకస్తులుగా చేయకూడదండి. యాక్టివ్ గా ఉండటం, చురుగ్గా ఉండటం దేవుని దృష్టిలో గొప్ప భాగ్యం. చిన్నప్పటి నుంచే వాళ్ళని మనం కంట్రోల్లో పెట్టాలి. అంటే ఆ బద్ధకాన్ని వాళ్ళలో నుంచి తీసివేయాలి. సోమరులుగా ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా దీవించుడు వాక్యానుసారంగా. మరి సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. 20వ అధ్యాయము 4వ వచనంలో. ఇవన్నీ సొలొమోను రాసినవేనండి. చాలా జ్ఞానంతో రాశాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4. సోమరి దున్నడు, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను కూర్చివాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. ఇక్కడ ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలేనండి. సోమరి ఏం చేస్తాడంట? విత్తులు వేసే కాలంలో పడుకుంటాడు, దున్నడు. నాకు చలేస్తుంది, ఇది చలికాలం కదా, నేను ఇంకా కొద్దిసేపు పడుకుంటాను. 6వ అధ్యాయంలో చూసుకున్నాం. ఇంకా కొద్దిసేపు చేతులు ముడుచుకొని పడుకుంటాను అని అనుకుంటున్నాడంట. మరి విత్తులు వేయడు. కోతకాలం వచ్చేసరికి ఆయనకి ఏమీ కూడా దొరకదు. మరి మనం సోమరులాగా ఉండకూడదు, సాకులు చెప్పకూడదు. అట్లాగే సోమరు ఏం చేస్తాడంటే పొరపాట్లు చేస్తా ఉంటాడు. 26వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటదంటే, ఉతక మీద తలుపు తిరిగినట్లు సోమరి తన పడక మీద తిరుగుతా ఉంటాడంటండి. అంటే తర్వాత లెగుస్తలే. కొంతమందిని చూడండి, ప్రేయర్ టైం అవుతుంది లేకండి అంటే
వాళ్ళు లెగటానికి ఇష్టపడరు, ఇంకా కొద్దిసేపు పడుకుంటానని. ఎందుకంటే సోమరితనం, నిర్లక్ష్యం, బద్ధకం ఇవన్నీ. మరి ఉతక అంటే మనకు తెలుసు కదండి, తలుపు ద్వారబంధానికి, మరి తలుపుని ద్వారబంధానికి ఎక్కించేటప్పుడు ఈ ఉతకలు ఆ డోర్కు ఉంటాయి. అంటే ఆ ఆ ఉతక మీద తలుపు ఎక్కించి బిగిస్తారు. ఆ తలుపు అటు ఇటు తిరగటానికి ఈ ఉతకే ఆధారంగా ఉంటుంది. అలాగే ఉతక ఉతకని తలుపు ఎలా ఆధారంగా చేసుకుంటుందో సోమరి కూడా తన పడకను అలా ఆధారంగా చేసుకుంటా ఉంటాడండి. మరి ఈ సోమరి వాడు ఎప్పుడు రెస్ట్ లోనే ఉంటాడంటండి, ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటూనే ఉంటాడు. టైంకి తింటాడు, విశ్రాంతి తీసుకుంటాడు. సోమరికి ఉన్న లక్షణం అది. ఒకసారి మార్టిన్ లూథర్ గారు ఒక మాట అంటారండి, ఇఫ్ ఐ రెస్ట్ ఐ రెస్ట్ అని. అంటే దేవుని పనులు గనక నేను శ్రద్ధగా చేయకపోతే, దేవుని పని నేను చేయకోకుండా నేను విశ్రాంతి తీసుకుంటే నేను తుప్పు పట్టిపోతాను అంటాడు. మరి అట్లాంటి విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. అట్లాగే ఈ సోమరి విపరీత బుద్ధి కలిగి ఉంటాడు. 15వ వచనంలో ఏముంది? సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొక్కకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. మరి 19వ అధ్యాయం 24వ వచనంలో కూడా సేమ్ మాట ఉంటది. మరి అంటే అన్నం తినటానికి కూడా బద్ధకమే సోమరికి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సోమరి గురించి, చీమల్ని సోమర్ని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అంటే చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అసలు సోమరికి ఉన్న లక్షణాలు ఏంటి, ఎలా ఉంటారు అన్న దాని గురించి చెప్తున్నానండి. కొంతమంది చూడండి 3-4 రోజులు కూడా తినరు, ఎందుకంటే బద్ధకం, తినటానికి కూడా బద్ధకం అంట. ప్లేట్లో తీసుకొచ్చి పెడితే తిను అంటే అది నోటి దగ్గరికి ఎత్తటం కూడా కష్టం అనుకుంటాడంట, అంత సోమరి. మరి 24వ అధ్యాయంలో 30-31 వచనము దయచేసి చదవండి ఎవరైనా. 24వ అధ్యాయము. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని దాని కనిపెట్టి ఇక్కడ బుద్ధి తెచ్చు. మనకి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? సోమరి కనిపిస్తున్నాడు. సోమరి వానికి చేనుందంట, ద్రాక్ష తోట ఉంది. ఎందుకండి, ఉండి కూడా వేస్టే కదా. ఎందుకంటే దానిలో ముళ్ళ తుప్పలు ఉన్నాయి, మళ్ళా దూలగుండ్లు కప్పేసి ఉన్నాయి. అంటే ఎప్పుడైనా కలుపు తీద్దాము, ఎప్పుడైనా అటువంటి ఆలోచన ఆ సోమరికి లేదు. అంటే మన ఆత్మీయంగా ఏమర్థం చేసుకోవాలంటే మనలో చాలా లోపాలు ఉంటాయి, అవి సరి చేసుకుందామన్న ఆలోచన ఆత్మీయంగా సోమర్తనంగా ఉన్న వాళ్ళకి తెలియదండి. మరి అట్లాగే సోమరులు చాలా విశ్లేషణ కూడా ఇస్తారంటే అండి, అంటే వాళ్ళ తరపు నుంచి చాలా విశ్లేషణ ఇస్తారు. ఎక్కడుందంటే ఆ మాట 26వ అధ్యాయము 16వ వచనంలో, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును. ఆయన ఏమనుకుంటాడంటే చాలా మంది జ్ఞానులు ఉంటారంట, కానీ వాళ్ళందరికీ మించిన జ్ఞానం నా దగ్గర ఉంది అనుకుంటాడు సోమరి. అసలు ఆయన సున్నా నాలెడ్జ్ విషయంలో జీరో ఉంటాడు, కానీ నేనే జ్ఞానినని సోమరి అనుకుంటాడంట. మరి నేనే జ్ఞానం గలను వాడిని అనుకుంటాడు. అనుకునేవాడు ఎవరు? అసలు మామూలుగా బైబిల్ ప్రకారం చూస్తే ఆ వ్యక్తి మూర్ఖుడు అనమాట. ఈ మూర్ఖుడైన ప్రతి ఒక్కళ్ళు బుద్ధిహీనులేనండి. మరి సోమరివాడు తెలివిలేని వాడు, సోమరివాని చేను నేను దాటిరాగా తెలివి లేని వాని ద్రాక్ష నేను దాటిరాగా, అంటే సోమరి అన్నవాడు తెలివిలేనివాడు. మరి ఈ కాలంలో చాలా మంది క్రైస్తవులు చాలా మరి సోమరితనంతో ఉండిపోయారండి. ఆఖరికి సేవకులు కూడా. మరి ఎట్లా అంటే వాళ్ళు ప్రార్థన చేయరు, కానీ చర్చిలో ఉన్న విశ్వాసుల్ని ప్రార్థన చేయమని చెప్తారు. వీళ్ళు ఆ పైన వచ్చి చిన్న చిన్న మెసేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు. లోపల నుంచి ప్రార్థనా భారము అదేమీ ఉండదు. బద్ధకంతో ఈ కాలంలో చాలా మంది సేవకులు నిండిపోతున్నారండి. ఇతరులకు మాదిరిగా ఉండవలసిన సేవకులు బద్ధకస్తులైపోయి ఉంటున్నారు. దేవుడు ఆ బద్ధకాన్ని మెచ్చడు, సోమరితనాన్ని మెచ్చడనమాట. మరి వాక్యాన్ని కూడా కొంతమంది సిద్ధపడకుండా చెప్తా ఉంటారు, ఎందుకంటే బద్ధకం. నాకు వచ్చు కదా అన్నట్టు వెళ్ళిపోయి చెప్తా ఉంటారు, కానీ ఆ వాక్యం ప్రజల్లో ఏమి ప్రభావితం చూపదండి. ప్రజలకు అసలు మేలు చేసే విధంగా ఆ వాక్యము ఉండదు. మరి దయచేసి సేవకులు ఎవరైనా సరే, వాక్యం చెప్పేవాళ్ళ సువార్థికులు కావచ్చు, మరి పాస్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే
వాక్యాన్ని సిద్ధపడి చెప్తే అది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. అది ప్రజల హృదయాల్లోకి వెళుతుందండి. మరి సేవకులు బద్ధకాన్ని వేడాలి, విశ్వాసులు కూడా బద్ధకాన్ని వేడాలి. మరి అట్లాగే సెయింట్ బెండిక్ట్ అన్న వ్యక్తి ఏమంటాడంటే, ఐడిల్నెస్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద సోల్ అంటాడు. అంటే బద్ధకం అనేది ఆత్మకు శత్రువు అంటండి. మన ఆత్మ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. శరీరం ఏం చేస్తుందంటే బలహీన పరిస్థితి. మరి ఆత్మ యాక్టివ్గా ఉండాలంటే మనం సోమరితనాన్ని వదిలిపెట్టేయాలని సెయింట్ బెండిక్ట్ అంటాడు. మరి పౌలు తెస్సలోనికైల సంఘంలోకి రాస్తూ ఏమంటాడంటే, సంఘముతో ఆత్మీయులతో చెప్తున్న మాట 3:10 అంటాడు, ఎవడైనా పని చేయకుంటే ఆ రోజు ఆ వ్యక్తి భోజనం చేయకూడదు. ముఖ్యంగా పురుషుల కోసం చెప్తాడు ఆ మాట. అంటే బద్ధకం లేకుండా ఉండాలి పురుషులు అన్న వాళ్ళు. స్త్రీలైనా సరే ఎవరైనా బద్ధకం లేకుండా ఉండాలి. అసలు పని చేయకుండా భోజనం చేయకూడదు. బద్ధకస్తుడు అంటే పొద్దున్నే లేచి భోజనం చేస్తాడంట. మరి అట్లా మనం ఉండకూడదండి. సోమరులు ప్రార్థన కూడా చేయరు. అసలు లేగరు, ఇంకా ప్రార్థన ఏం చేస్తారండి, సోమర్తనం. మరి సోమరులకు ఆత్మీయ పోరాటం ఉంది. ఆత్మీయ కవచం ధరించి ప్రార్థన చేయాలన్న బుద్ధి జ్ఞానం కూడా సోమరులకి ఉండదు. వాళ్ళకి ఎప్పుడు నిద్ర, ఎప్పుడు రెస్టే. మరి ఏ పని లేకుండా సోమరులు ఉంటారు. మరి అట్లాగే చాలా మంది సేవకులు అంటే ఒక పాస్టర్ గారు చెప్పడం నేను విన్నాను. చాలా మంది సేవకులు సువార్త అనే ట్రైన్ లో ఉంటారంట. అంటే సువార్త చెప్పాలి అన్న భారంతో ఉంటారంట. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే స్లీపర్ కోచ్ లో పడుకొని ఉంటారంటండి. నిద్రపోతా ఉంటారు. అంటే బద్ధకంగా ఉండటమేమో ఆ సువార్త అనే ట్రైన్ లోనే ఉంటారు, కానీ స్లీపర్ కోచ్ లో పడుకుంటారు. మరి యేసు ప్రభు కూడా ఒక సందర్భంలో అడుగుతారు. మత్తయి సువార్త 20:6 అంటాడు, మరి మీరెందుకు దినమంతా ఊరికే ఉన్నారు, ఖాళీగా ఎందుకు కూర్చున్నారు అంటాడు యేసు ప్రభు. ఖాళీగా కూర్చోవటం అంటే దేవునికి కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉండాలి. లేకపోతే అక్కడికి వచ్చి పని చేయండి, ద్రాక్ష తోటలోకి వచ్చి పని చేయండి అని తర్వాత చెప్తారు, మమ్మల్ని ఎవ్వరు పనికి పిలవలేదయ్యా అంటే. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి కష్టపడి పని చేయాలి. సోమరులుగా ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. ఒక చిన్న కథ ఉందండి. ఒక రాజు అనుకుంటాడంట తన రాజ్యంలో ఎంతమంది సోమరులు ఉన్నారో తెలుసుకోవాలనుకొని చాటింపు వేస్తే సోమరులు చాలా మంది వచ్చారంట. అమ్మో ఎంతమంది ఉన్నారన్న రాజ్యంలో సోమరులు అనుకొని, మీరందరూ ఒక చోటకి రండి అంటే వాళ్ళలో సోమరితనం పోగొట్టాలని ఆయన ఏం చేస్తాడంటే ఒక గుడిసెలో వాళ్ళందరినీ ఉంచుతాడు. మీకు ఒక పోటీ పెడతాను, పోటీలో గెలిచిన వాళ్ళకి నేను ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అట్లా ఇస్తాను అంటే ఈయన ఏమనుకుంటాడంటే ఈ బహుమతి కోసమైనా వీళ్ళలో సోమరితనం పోద్దేమని చెప్పి ఆలోచిస్తాడు. ఆలోచించి రాజు ఏం చేస్తాడంటే ఆ ఇంటిని తగలబెట్టిచ్చేస్తాడు, నుప్పు పెట్టేస్తాడు. నుప్పు పెడితే చాలా మంది బయటకు వచ్చేస్తారండి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఇద్దరు మాత్రం రారు. అప్పుడు రాజు ఏమంటాడంటే వాళ్ళని బలవంతంగా ఈడ్చుకురండి అంటారు. అంటే వాళ్ళకి బయటకు రావటానికి కూడా బద్ధకమే. అయితే వాళ్ళిద్దరిలో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇస్తారు. ఫస్ట్ ఒక అతను పిలిచి ఫస్ట్ ప్రైజ్ అని అనౌన్స్ చేసి రమ్మంటే అతను వస్తాడు. తర్వాత సెకండ్ ప్రైజ్ అతను రమ్మంటే అతను అంటాడు, అరే నాది కూడా నువ్వే తీసుకోరా అంటాడు. అంటే అప్పుడు రాదంటాడు, వీడికి కాదు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది వాడికి అంటాడు. అంటే బహుమతి తీసుకోవటానికి కూడా బద్ధకమే. అంత బద్ధకస్తులున్న ఈ లోకంలో మనం ఎలా ఉండాలంట, సోమరులుగా ఉండకూడదు. మనం ఇప్పుడు సామెతల గ్రంథము 30వ అధ్యాయంలోకి వెళ్దామండి. అక్కడ 4 జీవుల గురించి మనకి రాయబడి ఉన్నాయి. ఆ 4 జీవుల గురించి చెప్పే ముందు ఈ సోమరు గురించి ఎందుకు చెప్పానంటే, మనం సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చూసుకున్నాం కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, జ్ఞానం నేర్చుకో. అంటే సోమరికి ఉన్న లక్షణాలు అనమాట ఇవన్నీ. బద్ధకంగా ఉంటాడు, పనేం చేయడు, అసలు లేగడు, పడక మీదే ఉంటాడు, ప్రార్థన చేయాలన్న జ్ఞానం కూడా ఆ సోమరికి ఉండదు. అటువంటి సోమరి ఎక్కడికి వెళ్ళాలంట, 24వ వచనంలో 30వ అధ్యాయము 24, 25 వచనాలు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చాలండి. మరి సహజంగా మనిషి ఏమనుకుంటాడు, నాకు అన్ని తెలుసు అనుకుంటాడు. వాళ్ళు చెప్పేదేంటి వీళ్ళు చెప్పేదేంటి అనుకుంటాడు.
కానీ ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. 24 వచనంలో మనం చూసుకున్నాం కదా, ఆ చీమలు ఎలాంటివంట, భూమి మీద మిక్కిలి చిన్న జీవులే, చాలా చిన్న జీవులు అయినను అవి మిక్కిలి జ్ఞానం గల జీవులు. అంటే ఈ రోజు మెసేజ్ కొద్దిగా రోజు వారి కన్నా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందండి. ఎందుకంటే మనం రోజు మనుషుల గురించి చెప్పుకుంటున్నాం, భక్తుల గురించి చెప్పుకుంటున్నాం. ఈ రోజు చిన్న జీవుల గురించి చెప్పుకుంటున్నాం. ఆ చిన్న జీవుల్లో దేవుడు మొదట ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే చీమలు. అవి ఎలాంటివంట, చీమలు బలం లేదు, నిజమే కదండి. మనం చేతితో 2 ఏళ్ళతో ఇట్లా పట్టుకొని నలిపేయొచ్చు, ఉప్పు అంటే ఎగిరిపోద్ది. మరి అంత బలం లేని జీవులు. మనం ఎక్కడైనా జ్ఞానం నేర్చుకోవాలంటే ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకుంటాం, మనకంటే జ్ఞానం గల వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటాం. చీమల దగ్గరికి వెళ్ళి ఎవరైనా జ్ఞానం నేర్చుకుంటారండి? నేర్చుకోం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు మన ముందు చీమల్ని పెడుతున్నాడు. చీమల దగ్గరికి వెళ్ళి మీరు జ్ఞానం నేర్చుకోండి అంటున్నాడు. దేవుడు మనుషుల్ని తన పోలికగా చేశాడు. అటువంటి వ్యక్తిని ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే చీమల దగ్గరికి. ఎందుకంటే నిజంగానే మనకి జ్ఞానం లేదు కదండి, అందుకని చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. చీమలు బలం లేని జీవులు. నేను ఇంతవరకు అసలు చీమని చూడలేదు అన్న వాళ్ళు ఎవరో లేరు కదండి మనలో. అందరం చీమలను చూసిన వాళ్ళమే. రోజు మన ఇంట్లోనే ఉంటే అందరం చూస్తాము. నేను అనుకున్నాను అంటే ఆయన ఎగ్జాంపుల్ కూడా ఎంత చక్కగా ఇచ్చాడో. ఎందుకంటే ఆయనే మహాజ్ఞాని సొలొమోను. అందుకని చాలా తెలివిగా సులువుగా మనకి జ్ఞానాన్ని చీమల్ని పెట్టి నేర్పిస్తున్నాడండి. అదే ఏదైనా పెద్ద జంతువు, మనకు తెలియని జంతువు, ఆఫ్రికాలోనో ఐరోపాలోనో ఉన్న జంతువు గురించి చెప్పి ఆ జంతువుని చూసి నేర్చుకోండి అంటే మనం నేర్చుకోలేకపోయేవాళ్ళం. కానీ ఎప్పుడు మన ఇంట్లో తిరిగే చీమల్ని చూసి, ఆ చీమల్ని చూసి మీరు జ్ఞానం తెచ్చుకోండి, నేర్చుకోండి అంటే మనకు చాలా హ్యాపీ. ఎందుకంటే మనం వాటిని రోజు చూస్తూ ఉంటాం కదా. మరి చీమల్ని చూడాలంటే మనం మన ఇంట్లోనే చూస్తాం, జూకి కూడా వెళ్ళనవసరం లేదండి. మరి సొలొమోను 3000 సంవత్సరాల క్రితమే ఈ మాటలు రాశాడు. అందుబాటులో ఉన్న ఆ యొక్క కీటకం గురించే రాశాడు. మనకి చాలా చక్కగా వాక్యాన్ని సొలొమోను నేర్పిస్తున్నాడు. సామెతలు 8లో కూడా సొలొమోను అంటాడు, జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధి లేని వారులారా బుద్ధి ఎట్టిదైనది వివేచించి చూడండి అని బుద్ధిని గురించి అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. నేను చెప్పే జ్ఞానాన్ని వినటానికి రండి అంటాడు. అట్లా అంటూ 30వ వచనం వచ్చేసరికి, 30వ అధ్యాయం వచ్చేసరికి ఏమంటున్నాడు, మీరు జ్ఞానం కావాలంటే చీమల దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. మరి చీమలను చూసి మనం జ్ఞానం నేర్చుకోవాలి. ప్రతిదినము ఎలా బ్రతకాలో కూడా, ఎలా నడవాలో చీమలు మనకి నేర్పిస్తాయండి. క్రమశిక్షణ అంటే ఏంటో చీమలు మనకి నేర్పిస్తాయి. మన ఇంట్లో ఎక్కువ చీమలు ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, ఏదో లక్ష్మణ్ రేఖో లేకపోతే గమాక్సో లేకపోతే మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ ఏదైనా తీసుకొచ్చి ఆ చీమల పైన జల్లుతా ఉంటాం. అవి ఏం చేస్తాయి, అటు ఇటు తిరిగి తమ దారంట అవి వెళ్ళిపోతా ఉంటాయి. అవి మనకేం చెప్తాయి, మీరు మాకు హద్దులు పెట్టడం కాదు, మీ హద్దుల్లో మీరు ఉండండి, మేము మా హద్దుల్లోనే ఉంటున్నామని చీమలు మనకి ఇండైరెక్ట్ గా చిన్న మెసేజ్ ఇస్తా ఉంటున్నాయండి. మరి దేవుడు కూడా మనకి ఏం చేశాడు, కొన్ని హద్దులు పెట్టాడు. హద్దులతో కూడిన జీవితాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఆ హద్దులు దాటకూడదండి. మరి ఇస్రాయేల్ దేశానికి ఎప్పుడు సరిహద్దులు ఉంటాయి. ఎందుకంటే ఏ శత్రువు లోపలికి రాకుండా, లోపల వాళ్ళకి క్షేమం కోసం చుట్టూ ప్రహరీ కట్టేవాళ్ళు. అంటే హద్దులు అన్నది చాలా ముఖ్యము. ప్రహరీ గోడ అన్నది మనకి సేఫ్టీ కోసం మనం కట్టుకుంటాం. అట్లాగే దేవుడు మనకు నియమించిన హద్దుల్లో మనం ఉండాలన్నదే చీమలు గుర్తు చేస్తున్నాయి. మరి చీమల గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే, చీమలు భూమికి మేలు చేస్తాయండి. భూమిలో ఉండే ఉష్ణోగ్రతనవి తగ్గిస్తూ ఉంటాయంట. ఆ చీమల గురించి గూగుల్లో మీరు టైప్ చేస్తే మిర్మికాలజీ అని ఒక శాస్త్రం వస్తుంది. చీమల గురించి మొత్తం హిస్టరీ అంతా ఆ గూగుల్లో ఉంటుందండి. మరి మనం చీమలకు ఇందాక 6వ అధ్యాయంలో చూసుకుంటే, చీమలకు న్యాయాధిపతి లేడంటండి. పై విచారణకర్త లేడు, మరి అధిపతి లేడు. వేసవకాలం మందు అవి ఏం చేస్తాయి, ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. కోతకాలం మందు ధాన్యాన్ని కూర్చుకుంటాయి అంట. చీమల్లో మనుషుల్లాగా పోట్లాట్లు, గొడవలు ఇట్లాంటి ఏమీ లేవండి. చాలా చక్కగా కలిసిమెలిసి ఉంటాయి. వాటిలో విభేదాలు ఏమీ లేవు. మరి నేటి సంఘాల్లో మనం చూస్తుంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. వాళ్ళకి అవకాశాలు ఇస్తారా, నాకివ్వరా,
వాళ్ళని లీడ్ చేయమంటారు. అంటే సంఘాలలో ఒక సేవకుడు చెప్పిన దానికి కూడా విశ్వాసులు ఒబీడియన్స్ అన్నది చూపట్లేదు. ప్రతి దాంట్లో తప్పులు పట్టుకుంటున్నారు. కానీ చీమలు అలా లేవు, అవి క్రమంగా ఉంటాయి. అవి కొట్లాటలు లేకుండా చాలా కలిసిమెలిసి ఉంటాయండి. చీమలు మళ్ళీ దేనికి గుర్తు అంటే ఐక్యత గుర్తు, ఈక్వాలిటీకి గుర్తు. మరి ఆది అపోస్తుల కాలంలో సంఘం ఎలా సమిష్టిగా ఉందో ఈ కాలంలో కూడా సంఘం అలా చీమల్లాగా చక్కగా ఐక్యంగా ఉండాలండి. మరి చీమలు గొప్ప శ్రామిక జీవులు అనమాట. అక్కడక్కడ మనం చీమల పుట్టలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా స్టైలిష్ గా ఆ పుట్టలను కట్టుకుంటాయండి. మరి ఏదో ఒక ఆర్కిటెక్చర్ గీసినట్లుగా ఉంటుంది, ఇంజనీర్ కట్టినట్లుగా వాటిలు కట్టుకుంటా ఉంటాయి, జ్ఞానంగా కట్టుకుంటాయి. చీమల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అంటండి. అంటే ఒక పుట్టలో 80 లక్షలకు పైగానే చీమలు ఉంటాయంట. మరి ఆ చీమల్లో రాణి చీమలని, శ్రామిక చీమలని, కాపలా చీమలని, సైనిక చీమలని, ఇలా ఒకటేమో గుడ్లు పెడతా ఉంటే ఒకళ్ళేమో ఆ గుడ్లు పెట్టే వాటికి కాపలా కాయటం, ఇంకోటి ఏమో అంటే పాములు ఏమన్నా వస్తాయేమోనని ఆ యుద్ధం చేసే శ్రామిక చీమలు, సైనిక చీమలు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. చీమల్లో ఎవరి పని వాళ్ళదేనండి, వేరే వాళ్ళ పనిలో ఇంటర్ఫీర్ అవ్వరు. అట్లాగే మనం కూడా వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. దేవుడు ఎవరికి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు చక్కగా నెరవేర్తించాలి. మరి ఏ ఒక్క చీమ కూడా టైంని వేస్ట్ చేయదంటండి. మరి పని లేకుండా ఏ చీమ కూడా ఉండదు, సోమరిలాగా ఏ చీమ ఉండదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటదంట. ప్రతి చీమ తమ తోటి చీమ పట్ల శ్రద్ధ కలిగి ఉంటదంటండి. ఎక్కడైనా చీమ ఆగిపోతే దాని దగ్గరికి వెళ్ళి గబగబా పరామర్శించి తనతో పాటు తీసుకెళ్ళిపోతుందంట. మరి అట్లాగే మనం కూడా ఇతరుల కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలన్నదే చీమలు మనకు నేర్పిస్తున్నాయి. మరి వయసులో పెద్ద చీమలు ఏం చేస్తాయి అంటే చిన్న చీమలకు ట్రైనింగ్ ఇస్తాయి అంట, ఇలా ఆహారాన్ని సిద్ధపరచాలి, ఇలా వెళ్ళాలని. మరి అట్లాగే మన మనలో ఉన్న పెద్దవారు తమ ఇంట్లో ఉన్న పిల్లల్ని ట్రైన్ అప్ చేయాలి, నడిపించాలి దేవునిలోనికి. మరి భూమి మీద కొన్ని వేల రకాల చీమలు ఉన్నాయండి. వాటి వాటి చీమల జాతులను బట్టి అవి వాటి లైఫ్ కూడా ఆధారపడి ఉంటుందంటండి. అయితే మినిమం చూసుకుంటే ఆ చీమలు 2 నెలలు మాత్రమే బ్రతుకుతాయి అంటండి, 60 days. అంటే 60 రోజులు జీవితం కలిగిన చీమకే అంత తెలివి జ్ఞానంతో, ముందు చూపుతో ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నప్పుడు 80 సంవత్సరాలు బ్రతకాల్సిన మనము ఇంకా ఎంత జ్ఞానంతో మనం బ్రతకాలన్నదే చీమలు మనకు నేర్పించే పాఠం అండి. మరి ప్రతి చీమ 2 జీర్ణాశయాలు కలిగి ఉంటదంట. ఒకటేమో తన కోసం, ఇంకోటి ఇతరుల కోసం అంట. చీమ వాటికంటే 60 రెట్ల బరువుని మోస్తుందంటండి. మనం గమనిస్తే చీమలను మనం చూస్తే ఎప్పుడు ఏదో ఒకటి మోసుకుంటూ వెళ్తా ఉంటది. ఏ ఒడ్డు గింజనో, బియ్యపు గింజనో, లేకపోతే ఏదో గింజను తీసుకొని వెళ్తా ఉంటది. మరి చీమలు ఎప్పుడు సోమరిగా ఉండవు, చురుగ్గా ఉంటాయి, కష్టపడి పనిచేస్తాయి. నువ్వెన్ని రేఖలు గీసినా దాటుకుని అవి వెళ్తా ఉంటాయి. కష్టపడే తత్వం, ముందుకు వెళ్ళే తత్వం. మరి ప్రతి చీమకు వాసన చూసే శక్తి ఎక్కువగా ఉంటుందండి. ఎక్కడైనా ఆహారం ఉంటే ముందు అది వెళ్ళిపోద్దంట, వెళ్ళి వాసన చూసి టేస్ట్ చేస్తుందంట. ఎలా ఉంటుందంటే అవి 3 రకాల టెస్టులు చేస్తుందంట చీమ. ఫస్ట్ది ఏంటంటే టేస్ట్ చూసి తినటానికి పనికొస్తుందా అని ఆలోచిస్తుందంట. తర్వాత మరి ఇది ట్రాన్స్పోర్ట్ చేయొచ్చా, పట్టుకెళ్ళటానికి కుదురుతుందా లేదా అని చూస్తుందంట. మూడోది స్టోర్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది, అంటే నిల్వ ఉంచడానికి ఉపయోగపడుద్దా. ఎందుకంటే వర్షాకాలం వచ్చేసరికి చీమలు బయటకు రావు కాబట్టి వాటన్నిటిని ముందే జాగ్రత్తగా పెట్టుకుంటాయి అనమాట. అంత టెస్ట్ చేసి మరి ఆ చీమలు ఆహారాన్ని తీసుకెళ్తా ఉంటాయి. మరి అట్లాగే ఎక్కడైనా ఫుడ్ ఉంటే ఆ చీమ ఏం చేస్తుందంట, ఇంకా 10 చీమలకి వెళ్ళి చెప్తుందంట పలానా ఏరియాలో ఫుడ్ ఉందని. మరి మనం పలానా చోట వాక్యం ఉందని మనకు తెలుసు, అది జీవాహారం అని మనకు తెలుసు, మనం ఇతరులకు చెప్తున్నామా లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి యోహాను సువార్తలో సమరయ స్త్రీ ఉంటది కదండి, ఆమె ఏమంటది, ఊర్లోకి వెళ్ళిపోద్ది, కొండ పడేసి ఊర్లోకి వెళ్ళిపోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని మీరు కూడా చూద్దురుగాని రండి అని ఆ సమరయులకు సువార్తను పరిచయం చేస్తుంది. చీమ ఎలా ఇతర చీమలకు చెప్తుందో, సమరయ స్త్రీ ఇతరులకు ఎలా చెప్తుందో మనం అలా ఉండాలండి.
మరి సామెతలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడంట తన పొరుగువానికి దారి చూపిస్తాడు. మనం ఇతరుల రక్షణ కొరకు దారి చూపించే వారంగా మనం ఉండాలి. సువార్తను ఇతరులకు మోసుకెళ్లే వాళ్ళంగా మనం ఉండాలండి. మనకు తెలుసు పాత నిబంధనలు ఆ నలుగురు కుష్ఠరోగులు ఏం చేస్తారు, ఫుడ్ దొరికిందని తింటా ఉండి మధ్యలో వాళ్ళకి ఏమనుకుంటారు, అయ్యో మనం చేసేది మంచి పని కాదు, మన ప్రజలందరూ అక్కడ దేశంలో క్షామంతో అల్లాడిపోతున్నారు, ఈ మాట వాళ్ళకి వెళ్ళి చెప్పాలి అంటారు. అట్లాగే మన బంధువుల్లో గాని రక్త సంబంధికుల్లో గాని మన గ్రామంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది సువార్త లేక నశించిపోతున్న వారికి మనం సువార్త చెప్పే వాళ్ళంగా కూడా ఉండాలండి. మరి చీమలకి ఎక్కడికి వెళ్తున్నాము, ఏం కావాలో గురికెలిగి అవి వెళ్తా ఉంటాయండి, క్రమంగా వెళ్తా ఉంటాయి. చక్కగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉంటాయి. మరి మా హైదరాబాద్ లో చూసుకుంటే ఫుల్ ట్రాఫిక్ అండి. 5 నిమిషాలు వెళ్ళే ప్రయాణం అరగంట పడుద్ది. అంత ట్రాఫిక్ లో భయంకరంగా అటు ఇటు వెళ్ళిపోతా ఉంటారు. కానీ చీమలు ఎప్పుడు కూడా క్రమంగానే లైన్ లోనే నడుస్తూ ఉంటాయండి. అవి ఎప్పుడు కూడా దారి తప్పవు, వాటి వెళ్లాల్సిన మార్గంలోనే చక్కగా వెళ్తా ఉంటాయి. మరి ఒకసారి 14వ శతాబ్దంలో మంగోలియన్ రాజు, ఆయన పేరు తైమూర్ అండి, శత్రువులు ఆయన్ని చుట్టుముట్టినప్పుడు ఆయన ప్రాణభయంతో ఒక కోటలోకి వెళ్ళిపోతాడు. ఆయనకి అసలు అపజయమంటో ఏంటో తెలియదు. అటువంటి రాజు ఇప్పుడు ప్రాణభయంతో ఒక కోటలోకి వెళ్ళి, ఇంకా వీళ్ళు నన్ను ఎలాగో చంపేస్తారు, నేను చనిపోవటమే మంచిది, వాళ్ళకన్నా ముందు నేనే ఆత్మహత్య చేసుకోవాలని ఆ ఆలోచనలో ఉంటాడు. ఉన్నప్పుడు ఆయన చూపు ఒక చీమ మీద పడుద్ది. ఆ చీమ ఏం చేస్తుంది అంటే ఒక మొక్కజొన్న గింజని పైకి తీసుకెళ్తా ఉంటది, అది పడిపోద్ది. ఆ గింజ పడిపోతే మళ్ళా కిందకు వచ్చి మళ్ళా తీసుకెళ్ళద్ది. అట్లా పడిపోవటం తీసుకెళ్ళటం 69 సార్లు అట్లా జరిగిందంటండి. 70వ సారి ఆ గింజను ఆ చీమ పైకి తీసుకెళ్ళింది విజయవంతంగా. ఈ రాజు చూశాడు, బలం లేని ఈ చిన్న చీమే ఎంత మరి పట్టుదలతో అలా ఈ కార్యం చేసింది, నేనెందుకు శత్రువుని ఎదుర్కోకూడదని ఆ చీమను చూచి ఆయన ప్రోత్సహింపబడి ఏం చేశాడంటే బయటకు వచ్చేసి సైన్యాన్ని సమకూర్చుకొని ఆ శత్రు రాజుల్ని చంపేసి ఎదురులేని రాజుగా ఎదిగాడు. అంటే చీమ మనకేం నేర్పిస్తుందంటే చాలా పట్టుదల కలిగి ఉందన్నమాట. మనం గనక మరి చీమల్ని అడిగితే చీమ చీమ మరి దేవుడు నీ దగ్గర జ్ఞానం నేర్చుకోమన్నాడు, నువ్వు మాకేం చెప్తావని మనం చీమలు కనుక అడిగితే మేము చాలా డిసిప్లైన్ గా ఉంటాము, కష్టపడి పనిచేస్తాము, ఆహారాన్ని ముందుగానే సిద్ధపరచుకుంటాము, గొడవలు మనస్పర్ధలు అనేవి మాకు ఉండవు, గురి కలిగి ఉంటాము, ఐక్యతతో ఉంటాము, ఇతరులకు మేలు చేసే వాళ్ళంగా ఉంటాము. మరి మీరు మనల్ని క్వశ్చన్స్ వేస్తున్నాయి, మీరు కష్టపడండి, సోమరులుగా ఉండొద్దు, జీవాహారాన్ని సంపాదించుకోండి, ఇతరులకు వాక్యాన్ని పంచండి, గురి యొద్దకే పరిగెత్తండి, మరి ఫ్యూచర్ గురించి చక్కని ఆలోచన కలిగి మరి ఆచరణలో పెట్టండి, యూనిటీగా ఉండండి అని చీమలు మనకి నేర్పిస్తున్నాయండి. దయచేసి మనం చీమలు చూసి మరి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం చీమల ద్వారా. చీమలు మనకు నేర్పించే జ్ఞానం అదనమాట. తర్వాత తొందరగా ముగించేస్తానండి. తర్వాత ఏంటి, చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. కుందేళ్లు చూడటానికి ఎలా ఉంటాయండి, చాలా మెత్తగా ఉంటాయి, సాఫ్ట్ గా సున్నితంగా ఉంటాయి. కుందేళ్ళు మరి కుందేళ్ళను కూడా మనందరం చూసాం, ఎవరైనా పట్టుకోవచ్చు, అది కరవదు, మరి బలము లేని జీవి అయినా సరే ఒక విషయం మనకి నేర్పిస్తుంది, ఏంటంటే తన నివాసం ఎక్కడో మనకి చెబుతుంది. లేవి ఖండంలో 11 అధ్యాయం 5-6 వచనాలు ఒక మాట, కుందేలు అందమైందంట, ఆకర్షణీయమైనది, కానీ అది అపవిత్రమైనది. కుందేలు నెమరు వేస్తుంది, దానికి డెక్కలు ఉండవు గనక అది అపవిత్రమైంది. కుందేలుతో గనక మనం పోల్చుకుంటే మనం కూడా అపవిత్రమైన వారమే. యేసు తన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు, పవిత్రులుగా మార్చాడు. తన నివాస స్థానమైన బండ సందులలో నివసించడానికి యేసు ప్రభు మనకి అవకాశము ఇచ్చాడండి. అందుకనే కీర్తనలో దావీదు పదే పదే అంటా ఉంటాడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము మరి అని ఎన్నో చెప్తా ఉంటాడు. నేను నివసించే స్థానము, నా ఆశ్రయ నివాసం అని దావీదు చెప్తా ఉంటాడు. కుందేళ్లు చాలా తెలివిగా జ్ఞానంగా ఉంటాయండి.
ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటాయంట. రోజుకి 5 సార్లు తనను తాను శుభ్రం చేసుకుంటుందంట కుందేలు. అంటే కుందేలు మనకేం చెప్తుంది, మీరు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండండి అని చెప్తుంది. కుందేలు నిమిషానికి 120 సార్లు నెమరు వేస్తుందంట. నెమరు వేయటం అన్నది ఏంటి? వాక్యానుసారంగా వాక్యాన్ని ధ్యానించడానికి గుర్తు. మనం కూడా ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ ఉండాలి. దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడని కీర్తనకారుడు చెప్తాడు. మన వాక్యాన్ని ఎప్పుడు కూడా నెమరు వేస్తా ఉండాలి. మరి అట్లాగే కుందేలు ఏం చేస్తుంది? తనని ఏదన్నా శత్రువు మరి వెంటాడితే అపాయం వస్తుందన్నప్పుడు అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బండ సందుల్లో దాక్కుంటది. ఈ శత్రువు ఆ బండ వరకే పరిగెత్తుద్ది గాని ఆ బండ సందుల్లోకి వెళ్ళిపోలేదండి. అంత తెలివిగా, అంటే ఇది చిన్న జీవే, బలము లేని జీవే, కానీ అపాయం వస్తే మాత్రం తన స్థానం ఎక్కడని తెలుసుకుందంటే బండ సందే అని తెలుసుకుంది. మరి ఇప్పుడు మన ఆశ్రయ స్థానం ఏంటి? మన బండ ఏంటి? అందుకని పరమగీతంలో సొలొమోను రాస్తూ అంటాడు, బండ సందులలో ఎగురిన పావురమా, పేటు బీటలను ఆశ్రయించిన ఆ పావురమా. ఆ బండ క్రీస్తే ఆ పావురం మనమే. మనకు అపాయం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? యేసు ప్రభు యొక్క సన్నిధికి మనం రావాలని మనకి ఈ కుందేలు ద్వారా దేవుడు మనకి చెప్తున్నాడు. మరి కుందేలు మనం అడిగితే కుందేలు, మరి దేవుడు నీ దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకోమన్నాడు, నువ్వు మాకేం చెప్తావని కుందేలుని అడిగితే కుందేలు ఏమంటదండి? నా నివాసం బండ సందులు, నీ నివాసం ఏంటి అని కుందేలు మనల్ని ఈరోజు అడుగుతుంది. ఆ నివాసంలో ఉంటూ బలమైన శత్రువు వచ్చినా సరే కుందేలు ఎదుర్కొంటుందండి. కుందేలు ఎట్లాగూ యుద్ధం చేయలేదు, ఎందుకంటే దానికి బలం లేదు. కానీ సేఫ్ ప్లేస్ లో ఆ కుందేలు వెళ్ళిపోతుంది. మనం కూడా క్రీస్తు అనే బండ దగ్గరికి రావాలి. ఆ సందులోనే మనం ఉండాలి. ఆ హెబ్రీ పత్రికలో పౌలు అంటాడండి, బండ మీద సంఘానికి కట్టిన యేసే ప్రభువే మనకు ఆయన మందిరంలో ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. మనం దాన్ని వదులుకోకూడదు. కుందేలులో చక్కని లక్షణం మనం నేర్చుకున్నాం ఏంటంటే, మనం ఆ బండను ఆశ్రయించాలి. కుందేలు ఎలా తప్పించుకుందాం మనం కూడా. అట్లాగే మిడతల గురించి, మిడతలకు రాజు లేడు. ఇక్కడ ఏమనుందంటే, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను, అయి జ్ఞానం గల వాటిగా పేరొందిని. మరి క్రమంగా సాగిపోతున్నాయండి. సైంటిస్టులు ఏమంటారంటే 11,000కు పైగానే మిడతలు ఉన్నాయంట. అయితే మరి దేవుడు క్రమాన్ని కోరుకుంటున్నాడు. మరి ఈ మిడతలు క్రమంగా పంక్తులుగా తీరి సాగిపోతున్నాయి అంట. మిడతలు ఎప్పుడు ముందుకే వెళ్ళిపోతా ఉంటాయి అంటండి. మరి మన జీవితంలో కూడా దేవుడు క్రమాన్ని కోరుకుంటున్నాడు. మిడతలు ఎప్పుడు అన్ని కలిసే ఉంటాయి చూడండి, ఎప్పుడు గుంపులు గుంపులుగా ఉంటాయి, యూనిటీకి గుర్తు. మరి మనకి ఐగుప్తులో మోషే పరిపాలనప్పుడు మనకు తెలుసు, మోషే నాయకత్వం అప్పుడు మరి దేవుని మాటకు లోబడి గుంపులుగా వెళ్ళి ఐగుప్తులో పచ్చని పంట అంతటిని తినివేశాయి. యోవేలు గ్రంథంలో అంటాడు యోవేలు, ఈ మిడతలంట దేవుని యొక్క మహాసైన్యము. దేవుని మాట వినే మిడతలు అనమాట. దేవుని మాట వింటాయి. మనం వింటున్నామా లేదా మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మరి క్రమంగా ఉండాలి మీరు అని మనకు బోధించిన అబ్రహాము ఇస్సాకును బలివ్వటానికి క్రమంగా కట్టెలు పేర్చాడు. ఏలియా కూడా బలిపీఠం దగ్గర మొదటి రాజుల గ్రంథంలో ఉంటది 18:30లో ఆయన కూడా కట్టెలు క్రమంగా పేర్చాడు. మరి యేసు ప్రభు అద్భుతం చేసే ముందు పంక్తులుగా కూర్చోబెట్టాడు, అంటే లైన్ లో కూర్చోబెట్టాడు. దావీదు 119వ కీర్తన 164వ వచనంలో దినమునకు 7 మార్లు, అంటే క్రమంగా నేను నిన్ను స్తుతిస్తున్నాను. మరి దానియేలు ఏమంటాడు? ఇట్టి శాసనం సంతకం చేసి చేయబడనని తెలిసినా సరే ఆయన క్రమంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, ఎక్కడా కూడా తప్పిపోలేదు. అలాంటి క్రమం నీకుందా అని మనల్ని ఎవరు అడుగుతున్నారు? మిడతలు అడుగుతున్నాయి. మేము క్రమంగా ఉంటాం, మీరు క్రమంగా ఉంటున్నారని మనల్ని అడుగుతున్నాయి. మేము ఐక్యమత్యంతో ఉంటాం, మీరు ఉంటున్నారా? మేము ముందుకే సాగుతాం, మీరు ముందుకు సాగుతున్నారా అని మిడతలు మనల్ని అడుగుతున్నాయి. చివరిగా బల్లిని మనం చూసుకుంటే, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, ఆయనను రాజుల గృహములలో అది ఉండును. మరి ఇంగ్లీష్ బైబిల్లో బల్లి అనే దానికి స్పైడర్ అని కూడా ఉందండి, అంటే సాలిపురుగు. బల్లి విషంతో కూడుకున్నదే, సాలిపురుగు కూడా విషంతో కూడుకున్నదే. మరి మనం వండే ఆహారంలో ఎప్పుడైనా బల్లి ఆ దరిదాపుల్లో ఉన్న బల్లి పడినా ఎవరైనా తినటానికి ఇష్టపడరు కదండి, ఎందుకంటే అదంతా విషంతో కూడుకున్నది, ఎవరూ తినరు.
బలిని ఎవ్వరూ కూడా అసలు ఇష్టపడరు. బలిని గురించి లోకంలో చాలా అపోహలు ఉన్నాయండి. అంటే బలి పడితే బంగారం పట్టుకోవటం, స్నానాలు చేయటం, ఇంకేంటంటే బలికి శాస్త్రమే ఉంది. అయితే బల్లి మొత్తం విషయంతో నిండిపోయి ఉంది. ఇక్కడ ఏమని రాయబడిందంటే, బల్లిని నీవు చేతితో పట్టుకోగలవు, అయినను అది రాజుల గృహంలో ఉంటుందంటండి. అంటే అంతటి విషంతో కూడుకున్నదైనా సరే అది ఎక్కడ ఉంటుందంటే రాజుల గృహంలో ఉంటుంది. మనం కూడా విషంతో నిండిపోయిన వాళ్ళమే. కానీ మనల్ని దేవుడు ఎక్కడ ఉంచాలని చూస్తున్నాడండి? తనతో పాటు తన ప్రక్కన తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలని దేవుడు చూస్తున్నాడు. అంటే బల్లిలాగా విషంతో నిండిపోయిన మనల్ని కూడా దేవుడు మన పాపాల నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి తన రాజ్య నివాసులనుగా చేస్తున్నాడు. యాజక సమూహంతో తన బిడ్డలుగా మనల్ని చేర్చుకుంటున్నాడు. తన రాజ్యానికి వారసులుగా చేర్చుకుంటున్నాడు. మరి సుమతి శతకములో ఒక పద్యం ఉంటదండి. తల నుండి విషము పణికిని వెలయంగా దోక నుండి వృచ్చికమ్మునన్ తలతోక వెనక ఉండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అని ఉంటది. అంటే తలలోనేమో పాముకుంటది, తోకలోనేమో తేలుకుంటది. మనిషికి నీచుడైన మనుషునికి నిలువెల్లా విషమే అంటండి. అటువంటి నిలువెల్లా విషంతో నిండిన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ విషాన్ని తీసివేశాడు, ఆ పాపాన్ని తీసివేస్తున్నాడు. మరి మనకి విషం అనగానే విషపు చూపు దావీదు మీద సౌలు నిలిపాడు. చాలా ఉంటాయి. యాకోబు 3:8 ఏముంటదంటే, నాలుక విషం, మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచం అంట నాలుక. అది విషముతో కూడుకున్నది. మొదటి సమయాల్లో ఉంటది. రోమపత్రికలో కూడా 3:13 ఏమంటదంటే, వారి పెదవుల కింద సర్ప విషం ఉందని ఉంటది. యెషయా గ్రంథం 1:16 ఏముంటుందంటే, అరికాలు మొదలుకొని స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా పచ్చిపుళ్ళు, గాయాలు, స్వస్థత లేదు. అటువంటి విషంతో అటువంటి గాయాలతో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే పవిత్రపరిచి తన రాజ్యానికి వారసులుగా చేశాడు. బల్లి విషజీవే అయినా సరే రాజుల గృహంలో కూడా అది ఎలా ఉందో మనం కూడా విషంతో నిండిపోయిన మనల్ని దేవుడు తన కుమారులుగా తన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. మరి బల్లిని మనం అడిగితే బల్లి మరి జ్ఞానం నీ నుంచి నేనేం నేర్చుకోవాలని బల్లిని అడిగితే బల్లి ఏం చెప్తుంది? నేను విషముతో నిండిపోయినా సరే నేను రాజుల గృహంలో ఉన్నాను. నువ్వు పాపివి, నీ స్థానం ఎక్కడ అని బల్లి ఈరోజు మనల్ని ప్రశ్నిస్తుంది. ఈ 4 జీవులు చిన్నవైనా సరేనండి బోధకులై మనకి బోధిస్తున్నాయి. చీమలు, మరి కుందేళ్ళు, మిడతలు, బల్లులు ఇవన్నీ మనకి జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. సొలొమోను కూడా చాలా చిన్న జీవులతో మనకి ఎక్కువ జ్ఞానాన్ని బోధించడానికి ప్రయత్నం చేశాడు. మరి మనం సోమరులుగా ఉండకూడదు అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అట్లాగే ఈ 4 జీవులు జ్ఞానం కలిగి ఎలా ప్రవర్తించాయో మనం కూడా అలా ప్రవర్తించాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి చిన్న జీవులే అయినా అవి మిక్కిలి జ్ఞానం కలివి. వాటిని చూసి మనం జ్ఞానం నేర్చుకోవాలి. ముందుగా మనం ఆ జ్ఞానం నేర్చుకోవాలంటే మనలో ఉన్న సోమరితనాన్ని దూరపరచుకోవాలండి. సోమరులు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం ఉండరు. సోమరులు అంటే మన ఫ్యామిలీ వాళ్ళే ఇష్టపడరండి. మన కుటుంబంలో ఉన్న సోమరులు ఉంటే మనమే ఇష్టపడం. ఎంతసేపు చెప్పి వాళ్ళకి విసుగొస్తుంది మనకి. మరి అటువంటి వారిని మనమే ఇష్టపడం. మరి దేవుడికి కూడా సోమరితనం అంటే దేవుడికి ఇష్టం ఉండదు. కష్టపడే మనిషినే దేవుడు ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యంను దీవించిన గాక. అవకాశం ఇచ్చిన బాబీ గారికి, కోర్ కమిటీ సభ్యులకి అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. మరి ఆత్మీయంగా ఎంతగానో హెచ్చరించబడ్డాము, దీవించబడ్డాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అక్క. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోనే జేమ్స్ అయ్యారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వగలరు. ప్రైజ్ లార్డ్ అండి. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అండి. చెప్పండి అమ్మా. అది విమలా కుప్లా గారు జాయిన్ అవుతారు కదా, అవునమ్మా. ప్రేయర్ చేయండి. ఇది వాయిస్ కట్ అయిందమ్మా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? విమలా కుప్లా జాయిన్ అవుతారు కదండి, అవునమ్మా. తనకి ఈరోజు హెర్నియా సర్జరీ అవుతుంది మణిపాల్ హాస్పిటల్ విజయవాడ. ఓకే. ప్రేయర్లో పెట్టు.
ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు చిన్న జీవుల కొరకు మాతో మాట్లాడినట్టే ఈ వందనాలు. చిన్న జీవులే కానవి ఇద్దరు జ్ఞానం గలవన్నారు. ముందుగానే సామర్థ్యం యొక్క ఆ యొక్క పరిస్థితి గురించి మమ్మల్ని హెచ్చరించాము. ఎవరు కూడా సామర్లుగా ఉండకుండా చురుకుగా ఉండేవారుగా, నిద్ర మెత్తని ప్రేమించేవారుగా కాకుండా దేవుని సన్నిధిని, వాక్యాన్ని, దేవుని పనిని ప్రేమించేవారుగా, సాయంత్రం అనేక విషయాలు సామర్లుగా ఉంది మాకు బోధించాలి. మాకు అప్పుడప్పుడు చోటు వాక్యం కదా బుద్ధి జ్ఞానము తెలుసుకోవడానికి మేము సోమరులో కాము అనుకున్నా అప్పుడప్పుడు ఈ సోమరతనం ఇష్టం ఉంటుంది అందరూ. కాబట్టి అటువంటి సమయంలోనే మాకు వెలుగు ఆత్మ, చురుకైన ఆత్మ దయచేయండి ప్రార్థిస్తున్నాం. ఏ పని చేయకుండా పొద్దున కూడా చేయొద్దని కాదు. యవనస్తులు మేము కానీ, మా బిడ్డలు కానీ, బిడ్డలు కానీ, దేవ ముఖ్యంగా నీ బిడ్డలు తండ్రి తొమ్మలుగా ఉండకుండా సహాయం. ఎవ్రీ స్త్రీలు చాలా చురుకైన వారిని చెప్పబడి అలాంటి చురుకుతనంతో మేము జీవించేవారుగా, యాక్టివ్గా ఉండేవారుగా, నీ పనిలో యాక్టివ్గా ఉండేవారుగా మీరు మాకు సహాయం. ఈ సమయంలో తండ్రి విమల అనే అమ్మగారికి ఒక ప్రార్థిస్తున్నాను. ఈరోజు విజయవాడ హాస్పిటల్లో, మణిపాల్ హాస్పిటల్లో ఎన్ని ఆపరేషన్ జరుగుతున్నాయి కదా, ఉదాహరణలు జ్ఞాపకం చేసుకుంటే డాక్టర్ గురించి జ్ఞానం ఇవ్వండి. మంచిగా చక్కగా జరుగుటకు నేను ఆపరేషన్ జరుగుతూ సహాయం. అనేక మంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారు అందరినీ ముట్టి వస్తుంది. స్వస్థపత్రికగా నేను చదువుతున్నాను. ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి జ్ఞానంతో, చురుకు సమయంతో, విశ్వాసంతో దేవుడు మనం ప్రార్థిస్తుంది, మహిమ చెల్లిస్తుంది. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. 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 పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. నాకు కావలసిన అందిన ఆహారం మీరు మొదలైంది. వాడిలో అపరాధం చేసిన వారిని మేము క్షమించి అన్న ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని శోధన నుండి తేటాకి నుండి తప్పించి. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి జాన్సక్కకి సహవాసంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి విమల కొప్ల గారు తన యొక్క హెర్నియా ఆపరేషన్ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి, దయచేసి గమనించగలరు. అలాగే మన మెసేజెస్ అన్ని, రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి యూట్యూబ్లో. అలానే గ్రూప్లో కూడా డాడీ పోస్ట్ చేస్తున్నారు, దయచేసి గమనించవలసి కోరుచున్నాము. చేరొచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. ఐ హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.